పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ఖరారైపోయింది. వారాహి యాత్ర మొదటి విడత, రెండో విడత అయిపోయిన తర్వాత ఆగిపోయినటువంటి వారాహి యాత్ర ఇక పూర్తిగా 21 రోజుల పాటు నడవబోతోంది. 3 రోజులు పిఠాపురంలో పవన్ పర్యటిస్తారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏప్రిల్ 3వ తేదీన తెనాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది. ఏప్రిల్ 4న నెల్లిమర్రలో పవన్ పర్యటన ఉంటుంది. ఏప్రిల్ 5న అనకాపల్లిలో, ఏప్రిల్ 6న యలమంచిల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. ఏప్రిల్ 7న పెందుర్తి, ఏప్రిల్ 8న కాకినాడ రూరల్, ఏప్రిల్ 9 పిఠాపురం, ఏప్రిల్ 10 రాజోల్, ఏప్రిల్ 11 పి గన్నవరం, ఏప్రిల్ 12 రాజానగరంలో ప్రచారం. చాలా మంచి కాన్సెప్టు. జనసేన సీట్లలో ఫస్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పా, 2-3 రౌండ్లు పవన్ కళ్యాణ్ పర్యటిస్తే బాగుంటుంది. జనసేన సీట్లు ఇప్పటికే 18 అనౌన్స్ చేశారు కదా, ఆ 18 టోటల్గా 21 అన్నారు కదా, 21 చోట తిరిగితే బాగుంటుంది. తద్వారా జనసేన అభ్యర్థులకు ఒక బూస్ట్ వస్తుంది. క్రిందసారి తెలంగాణలో చేసినటువంటి తరహాలో చేయకూడదు. అట్లా క్రిందసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 2019లో పెద్దగా చేయలేకపోయారు. ఈ దఫా సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ప్రతి జనసేన అభ్యర్థి పోటీ చేసే చోట 2-3 సార్లు తిరిగితే ఊపు వస్తుందని మొదటి విడత చేయబోతున్నారు. అద్భుతం.